ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నేటి ధ్యాన వాక్యము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, వాడు ఎన్నాళ్ల మట్టుకు దానిని నిలుపుకొనును అనే మాట ఆంగ్ల తర్జుమాలో ఇంకొక చోట వ్రాయబడి ఉన్న మాట. ప్రియులారా, ఒక వ్యక్తి తన చేతి కష్టార్జితమును తినుట అతనికి ఆశీర్వాదముగానున్నప్పుడు ఇతరుల చేతి కష్టార్జితమును తినుట శాపముగానే కనబడును గదా. ఆ మనుషుడు ఎల్లప్పుడూ సంతోషాన్ని కోల్పోయిన వానిగా కనబడుతుంటాడు. అన్నిటికంటే పైగా ఆ భయంకరమైన తీర్పు దినమున ఒక వ్యక్తి తాను అన్యాయముగా సంపాదించిన లేదా అక్రమముగా వాడిన లేదా దుర్వినియోగపరచిన డబ్బు అంతటి విషయములో ఒక దినాన ప్రియులారా లెక్క అప్పజెప్పవలసిన వారై ఉన్నారు. ఒక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే 24వ కీర్తన 1వ వచనము, భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే అని, వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో చూడగలుగుతాం. ఈ విధముగానే దావీదు రాజు తాను చేసిన ప్రార్థనలో ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే అని దినవృత్తాంతముల 1వ గ్రంథం 29:12లో మనము చూడగలుగుతాం. ఎంత దృఢముగా చెప్పుచున్నాడు చూడండి ప్రియులారా. కాబట్టి ఐశ్వర్యములన్నీయు దేవుని యొద్ద నుండి వచ్చుచున్నవని స్పష్టమగుచున్నది. అయినను శరీర సంబంధమైన మనస్సు గలవారును, దుర్మార్గుడును, దురాశ గలవాడును, మారు మనసు పొందని వాడును దేవుడు లోకములో సృజించిన ఇతరమైన వాటన్నిటినీ తప్పుగా ఉపయోగించినట్లే ఐశ్వర్యములను కూడా తప్పుగా ఉపయోగించుచున్నాడు. ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి మనుష్య వర్గమునకు ఆశీర్వాదముగా ఉండుటకై దేవుడు సృజించిన ఐశ్వర్యములు పడిపోయిన మనుష్యునికి శాపముగా మారుచున్నవి. అయినను దేవుని జనులైన నీతిమంతుల చేతులలో ఆ ఐశ్వర్యము ఒక ఆశీర్వాదముగా ఉన్నది. ఆమేన్. యెరికోను ఇశ్రాయేలీయులకు అప్పగించున్నప్పుడు దేవుడు యెహోషువకు వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెనని యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనములో ఈ విషయాన్ని చెప్తూ ఆజ్ఞాపించెనని వ్రాయబడి ఉన్నది. అవి దేవునికి చెందినంత వరకు ఆశీర్వాదముగానే ఉండెను. అయినను ఆకాను యెహోషువ గ్రంథం 7:21లో 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని ఆశించి వాటిని అతని డేరా మధ్య దాచి ఉంచెను. అప్పుడు అది ఆకాను మీదను అతని కుటుంబము మీదను ఇశ్రాయేలీయుల జనులందరి మీదను ఒక శాపమును తీసుకొని వచ్చెను. అదే యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో కింద గమనించినట్లయితే అతనిని అతని కుటుంబపు వారందరినీ రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి చంపినప్పుడు ఆ శాపము తొలగిపోయిందని మనం చూడగలుగుతాం. ప్రియులారా, మనము గమనించాలి, కడవరి దినాలలో దేవుని సన్నిధిలో మనము ప్రతి విషయములో దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉంటుండగా ప్రతి విషయములో కడు భయభక్తులతో ప్రతిదినము దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గల వారముగా జీవించుదుముగాక. ఆమేన్.